డిజిటల్ వర్క్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ఆల్రెడీ మన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చూసుంటే నేను ఒక థంబ్‌నెయిల్ అయితే పోస్ట్ చేశాను. ఆ థంబ్‌నెయిల్‌లో ఏంటంటే నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ థంబ్‌నెయిల్ నేర్పిస్తాననేది చెప్పాను. సో, ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఆ థంబ్‌నెయిల్ అయితే నేర్పించబోతున్నాను. క్లియర్ టు కట్‌గా అయితే మీకు లేయర్ టు లేయర్ బ్రేక్ డౌన్ అయితే జరుగుతుంది. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఒకసారి అయితే ఫాలో అయిపోండి. మీకైతే స్క్రీన్ మీద అయితే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే కనిపిస్తుంది. వెళ్లి త్వరగా అయితే ఫాలో అయిపోండి. మీకైతే మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది ఇన్‌స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్‌లో కూడా. యూట్యూబ్‌లో కూడా సబ్స్క్రైబ్ అవ్వకపోతే త్వరగా అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇంకైతే లేట్ చేయొద్దు. మనం స్క్రీన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మెయిన్ ఫోటోషాప్ స్క్రీన్‌లోకి అయితే వచ్చాం. ఇప్పుడైతే మీకు క్రియేట్ న్యూ డాక్యుమెంట్ మీకు తెలిసిందే. అది నేను చెప్పక్కర్లేదు. ఇంక డైరెక్ట్ మనమైతే బ్రేక్ డౌన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఒక థంబ్‌నెయిల్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇప్పటిదాకా ఇక్కడ చాలా థంబ్‌నెయిల్స్ ఉన్నాయి. అయితే మీకు బ్లర్ అయితే అయిపోతాయి. ఎందుకంటే ఇందులో చాలా వీడియోస్ రిలీజ్ అయితే అవ్వలేదు. సో, దానికోసం. సో, ఇంకైతే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ థంబ్‌నెయిల్ అయితే బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మీరు క్లారిటీగా అయితే చూడండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న లేయర్స్ అన్ని ఆఫ్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు అన్నీ క్లియర్‌గా తెలియాలి మూలని. ఈ లేయర్స్ కూడా అదే చెప్తున్నాను. బ్రేక్ డౌన్ అంటే ఏం కాదు. లేయర్స్ అసలు ఏం యాడ్ చేశాను, ఏంటి, ఎలా యాడ్ చేశాను అన్నదైతే చెప్తాననమాట. మీరైతే ఈ వీడియో నచ్చితే గ్యారంటీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది మన ఛానల్ అయితే. సో, ఇంకా లేయర్స్ అయితే అన్నీ ఆపేసుకుందాం. ఓకే. ఓకే గైస్, ఇది వచ్చి మన మెయిన్ బ్లాంక్ డాక్యుమెంట్ అయితే ఇలా అయితే ఉంటుందో మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఓజీలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన పవన్ కళ్యాణ్ కావాలి. ఇంకా మన క్లయింట్కి కావాల్సిన సుజిత్. ఈ 2 క్యారెక్టర్స్ అయితే మనకి మెయిన్ ఆ 2 ఉండాలన్నమాట. దానికోసం అయితే నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్‌ని అయితే నేను కటౌట్ అయితే చేసుకున్నాను. కటౌట్ కన్నా ముందు అసలు ఈ ఇమేజ్ ఎలా చేయాలని ఒక విజువలైజేషన్ రావాలి. ఆ విజువలైజేషన్ ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్‌లో అయితే చెప్పాను. మీరు ఆ విధంగా ఆలోచించుకుంటే మీకు ఆ విధంగా విజువలైజేషన్ అసలు ఏంటి అన్నది అయితే తెలుస్తుంది. ఓకే. ఇంకైతే నేను దీనికి ఒక ఫైల్ అయితే యాడ్ చేశాను. నాకు ప్రెజెంట్ ఒక ఐడియా కోసం రావడం కోసమని. ఇది ఆల్రెడీ 2 ఆర్ 3 టైమ్స్ ట్రై చేసి అప్పుడు మనకి ఫైనల్‌లో అవుట్‌పుట్ అయితే వచ్చింది. నేను ఒక్క థంబ్‌నెయిల్‌కి మనకి 2 అవర్స్ అయితే పట్టింది. ఎందుకంటే థంబ్‌నెయిల్ క్వాలిటీ అంత అలా ఉన్నది మీరు ఆల్రెడీ చూసారు. ఓకే. చూసారు కదా! నేను ఇలా ఫస్ట్ లేయర్స్ అన్ని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీకు ఇందాక చూపించినట్టు దీన్నైతే కటౌట్ అయితే చేసుకున్నా. ఓకే. కటౌట్ అయితే చేసేసుకున్నాం. దీనికి ఏం చేశానంటే కలర్ గ్రేడింగ్ అయితే యాడ్ చేశాను. యాడింగ్ మీరైతే చేసుకోవచ్చు. మీరు ఇదిగోండి పైన ఫిల్టర్‌లోకి వెళ్తే మీకు అక్కడ కెమెరా ఉంటుంది. అందులో మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని దానికి కావాల్సిన టెక్స్చర్స్ కట్స్ మీరు తీసుకురావచ్చు. అదేంటంటే దానికి టెక్స్చర్ అంటదండి. ఫైర్ టెక్స్చర్ అయితే యాడ్ చేసాము. దాంతోపాటు ఈ పక్కన వచ్చి మనకి చైనీస్ లాంగ్వేజ్ అయితే యాడ్ చేసామనమాట. ఇంకా ఓజీలో మన ఈ మెయిన్ క్యారెక్టర్ అయితే తీసుకున్నాం కదా! దీనికి కావాల్సిన కలర్ షేడింగ్స్ గట్టా అయితే చేసేస్తున్నాను. ఇవన్నీ నేను లేయర్స్ ద్వారా అయితే వేసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత మెయిన్ వచ్చి మనకి దీనికి కావాల్సిన చుట్టూరు రెడ్ కలర్ వేసాను చూసారు. రెడ్ కలర్ బార్డర్ అయితే వేసాను. దీనికి మనం స్ట్రోక్ అయితే ఇచ్చుకోవాలి. దీనికి స్ట్రోకే అంటారు దీన్ని. ఇంకేమంటారో మీరు ఒకవేళ యూట్యూబ్‌లో చూసి తెలుస్తుంది. దీనికైతే మనం బ్లాకింగ్ డాక్యుమెంట్‌లో అయితే స్ట్రోక్ అయితే క్రియేట్ చేస్తాం. ఇవన్నీ మీకు రాబోయే వీడియోస్‌లో సెపరేట్‌గా చెప్తాను దేనికైతే విడిగాను. ఓకే. దీనికైతే మనం స్ట్రోక్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే సుజిత్ క్యారెక్టర్ అనమాట. సుజిత్ క్యారెక్టర్ కోసం నేను ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఏంటంటే కటౌట్ అయితే చేసుకుంటాను. దీన్ని ఇలా కటౌట్ చేసుకొని ఈ విధంగా అయితే తెచ్చుకున్నాను. తెచ్చుకున్న దానికి నేనేం చేశానంటే చూసుకోండి, ఇది బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఇది బ్యాక్‌గ్రౌండ్ దీన్ని కటౌట్ చేసి ఈ విధంగా తెచ్చుకున్నా. దీన్ని నేను తెచ్చుకొని ఈ సైడ్‌కి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని దీనికైతే కెమెరా ఫిల్టర్‌లో కలర్ గ్రేడింగ్ అయితే ఇచ్చుకున్నాను. నెక్స్ట్ దీనికొచ్చి మనం రెడ్ కలర్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే మన మెయిన్ థీమ్ మొత్తం రెడ్ కలర్ మనం రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే. చూసారా? రెడ్ కలర్ ఎక్కడ రాలేదు మనకి. సింపుల్‌గా ఈ సైడ్ ఇక్కడ డ్రెస్ మీద వచ్చింది. ప్లస్ ఇక్కడ ఏంటి ఎలా వచ్చేసిందని కూడా మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఇవన్నీ కవరింగ్ అయితే అయిపోతాయి. ఓకే. ఓకే. ఈ రకంగా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకున్నాం. దీనికి ఇంకా ఇవ్వాల్సిన హ్యూజ్ సాచురేషన్స్, కలర్ ఎఫెక్ట్స్ అలాగే దీనికి ఇవ్వాల్సిన స్ట్రోక్స్ ఇవన్నీ అయితే ఇచ్చేసుకుందాము. ఓకే. చూసారు కదా! ఇంక ఇయన్నీ కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ గట్టా చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే స్ట్రోక్ ఇచ్చిన ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా అయితే వస్తుంది. దాని తర్వాత మనం ఇచ్చుకున్న మెయిన్ ఇమేజ్ మన హోస్ట్ మీన్స్ మన మెయిన్ అయితే చారీ బ్రోని అయితే మనం ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాం. మనకు బ్రో అయితే ఇమేజ్ అయితే సెండ్ చేశారు.
ఇది ఇంకా మనం క్వాలిటీ పెంచామన్నమాట. ఇంకా క్వాలిటీ ఎన్హాన్స్ చేసి మనం దీని ఈ విధంగా చేయడం అయితే జరిగింది. సో కటౌట్ అయితే చేసుకున్నాం. మనకి ఫోటో అయితే ఈ విధంగా అయితే వచ్చింది. రెడ్ కలర్ కదా మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం థంబ్నెయిల్ థీమే రెడ్ కలర్ అవ్వాలండి. దీనికి కూడా రెడ్ కలర్ స్ట్రోక్ అయితే వేసుకుందాము. రెడ్ కలర్ స్ట్రోక్ కూడా ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఓకే దీనికైతే మనం లెఫ్ట్ అండ్ రైట్ షోల్డర్స్కి అయితే వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి కొంచెం షేడ్ అయితే ఇచ్చుకున్నాం, బ్లాక్ షేడ్ అయితే. ఎందుకంటే మనకి కొంచెం ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది. మీకు ఇప్పుడు తెలీదు, మనకి ఎప్పుడైనా సరే థంబ్నెయిల్ మధ్యలో అయితే తెలియదు థంబ్నెయిల్ ఎలా ఉంటుందో. ఓన్లీ థంబ్నెయిల్ చేసి ఓటికి మాత్రమే తెలుస్తుంది, చూసే వాళ్ళకి అయితే తెలియదు. అసలు థంబ్నెయిల్ మనం ఎలా రావాలనుకున్నామన్నది థంబ్నెయిల్ చేసి ఓటికి మాత్రం తెలుస్తుంది. ఇక మీరు ఇక్కడ నేను రెడ్ కలర్ స్ట్రోక్ వేయడం వల్ల చూసారా మీరు, ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా మెర్జ్ అయింది అనమాట. ఇమేజ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది ఇమేజ్ అయితే. ఇంకా కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను నేను. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చి చూసారు ఇక్కడ ఓజీ అని లోగో వేసుకున్నాము. ఇది సగం, ఎందుకంటే మనకి ఇక్కడ కవర్ అవుతుంది కొంచెం, మీకు అయితే ఉండకుండా తెలుస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి కొద్దీ. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇది ఎందుకు కవర్ అవుతుంది అన్నమాట. ఫుల్గా వేసాలనుకుంటే మనం చూపిస్తాను. కదకుండా అలా ఫుల్గా వేసేచ్చు అనమాట ఈ ఓజీ లోగో మొత్తం మనం. కానీ ఎందుకు వేయలేదంటే మనకి ఇంకా దాంతో పని ఉన్నది, దానికోసమని. నెక్స్ట్ దీనికి బ్యాండ్ అనమాట. ఈ బ్యాండ్ అయితే నేను వేరే విధంగా అయితే తీసుకుని, ఇది ఎటువంటి ఏ జనరేషన్ కాదు, ఎటువంటి చార్జబుల్ గట్రా వాడలేదు. జస్ట్ మనం ఏం చేసామంటే ఇంకొక ట్రిక్ అయితే ఉంటుంది. ఆ ట్రిక్ కూడా మీకు రాబోయే దాంట్లో చెప్తాను. మీకు కావాలేదు కామెంట్ చేయండి కింద. ఇది మొత్తం ఓజీ బ్యాండ్ ఇది. ఈ బ్యాండ్ మనం వేరే ప్రణయ్ బ్రో దానికి కూడా వాడాము. ఇద్దరికి సేమే వాడాము అనమాట బ్యాండ్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకి ఇంకా థంబ్నెయిల్ మనకి ఇలా వచ్చింది. ఒకసారి చూసుకోండి క్లారిటీగాను. మనకి థంబ్నెయిల్ ఎలా వచ్చింది, మనకి ఈ థంబ్నెయిల్కి అసలు సంబంధం ఉందా? అస్సలు లేదుగా సంబంధం. సో ఇలా ఎలా మార్చాలంటే దీన్ని మొత్తం మనం సింగిల్ ఇమేజ్ కింద చేసుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం మనకి సింగిల్ ఇమేజ్ అయితే అయిపోయింది. మీకు సింగిల్ ఇమేజ్ అని ఎలా తెలుస్తుంది బ్రో? నాకు నువ్వు చెప్పింది నాకు తెలియడం లేదు, సింగిల్ ఇమేజ్ కాదు అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా, నేను ఎలా నమ్మాలి అంటారా మీరు? ఒకసారి చూపిస్తాను. దేనికి కంగారు వద్దు, మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చూసారు సింగిల్ ఇమేజ్ అన్నాను కదా, అదిగోండి చూసారు మొత్తం సింగిల్ ఇమేజ్ ఇది. ఇప్పుడు ఇది మొత్తం సింగిల్ ఇమేజ్ కింద అయితే చేస్తాను. దీని సింగిల్ ఇమేజ్ కింద చేసాక సేమ్ అగైన్ ప్రాసెస్, మన కెమెరాలోకి వెళ్తాము. అందులో మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ గట్రా చేస్తాను. కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి, ఆ ట్రిక్స్ అని మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి అయితే తెలుస్తాయి. ఓకేనా, మీకు కూడా ఒకవేళ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఆ విధంగా చేస్తాం, మనకి ఈ రకమైన అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ రకమైన అవుట్పుట్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఇప్పుడు ఎఫెక్ట్ చూసారు కదా, ఇది వచ్చి మనకి జాపనీస్ టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ ఎఫెక్ట్. దాన్ని అయితే యాడ్ చేస్తాము, ఎందుకంటే మెయిన్ ఇది మనకి ఓజీ మొత్తం జాపనీస్ టీమ్ వాళ్ళని ఇదైతే యాడ్ చేస్తాము. దాని తర్వాత ఇంక ఇటు పక్క లెఫ్ట్ సైడ్ కూడా యాడ్ చేసాము. కింద వచ్చి మనం చుట్టూరు బ్లాక్ అయితే బార్డర్ అయితే ఇచ్చాం. అదేవిధంగా మళ్ళీ మనం బార్డర్ అయితే ఇచ్చుకోవాల్సింది అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకేం మనం మెయిన్ ఏంటంటే టెక్స్ట్. ఇంక టెక్స్ట్లో అయితే ఈ టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటుంది. మీరు నా తమిళలో చూసిన దానికి కొంచెం ఫంకీ ఉంటుంది. ఓకే, మనకి ఇది లాస్ట్ ఫైల్ చేసినప్పుడు నేను సేవ్ అయితే ఇది చేస్తాను. సో దానికోసం అయితే కొంచెం మిస్ అయినట్టు ఉన్నది. ఓకే, ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ కలర్ మనకి టెక్స్టైల్స్ మొత్తం ఇవన్నీ మనకి కోర్సులు అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ ఈ ఫైర్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాం కొంచెం ఎఫెక్ట్ రావడం కోసం. నెక్స్ట్ ఈ పక్కన కొంచెం ఈ రెడ్ కలర్ ఫైర్, ఈ రెడ్ సైడ్ అయితే ఫైర్ అయితే యాడ్ చేసాం మనం. ఇంక ఈ సైడ్ కూడా ఫైర్ అయితే వస్తుంది. మనం కొంచెం ఆ ఫైర్ ఫీల్ రావాలి. మళ్ళీ థంబ్నెయిల్ ఇప్పటికి అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా దానికోసం రెడ్ యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకి మ్యాన్ కదా. ఓకే, ఎందుకంటే మనకి మెయిన్ అది మొత్తం రెడ్ టీమ్ కదా మనకి థంబ్నెయిల్ మొత్తం. ఈ ఎల్లో ఫైర్ అయితే ఏం బాగుంటుంది, అందుకని రెడ్ ఫైర్ అయితే యాడ్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కలర్ గ్రేడ్ అయితే ఇచ్చేద్దాం. ఇంకా దీనికి ఫైల్ మనం సేవ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఒక హైలైట్స్ అయితే యాడ్ చేస్తాం అనమాట. దానివల్ల ఇంకా షార్ప్ అయితే అవుతుంది మనకి ఇమేజ్. 4K క్వాలిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే మనకి 4K క్వాలిటీ అయితే ఉన్న థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇలా ఉన్న థంబ్నెయిల్ మనం ఇలా చేసేసాం. చూసారా, ఇలా ఉన్న థంబ్నెయిల్ని ఇలా చేసేసాం. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మొత్తం మీకైతే వస్తుంది. ఒకవేళ మీకు పర్సనల్గా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మా కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, చూసారా
మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బై.